నువ్వు మారవమ్మా, నువ్వు మారవు. లాభం లేదు. సూరికి చెప్పాల్సిందే. ఇప్పుడే వెళ్ళి సూర్యకి మొత్తం చెప్పొస్తాను. నువ్వు చెప్పావంటే నా మీదొట్టే. శ్యామ్, చెప్పావు నేను ప్రాణాలతో ఉండను చింతాతయ్య. ఏంటమ్మా? నేను బ్రతికుండాలంటే చెప్పకు. గుండెల మీద భారాన్ని నువ్వు మోస్తుందే కాకుండా నీ బాధను తీర్చాలనుకున్న నా గొంతును కూడా కట్టేశావేంటమ్మా? సారీ చింతాతయ్య, తప్పదు. సరే, చెప్పనా? నువ్వు చేస్తుంది మాత్రం కరెక్ట్ కాదమ్మా. కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. చెప్పలే, నేను కూడా నీలాగే నిజాన్ని నాలో దాచుకుంటాను. దాచుకుంటాను. నాన్న సూర్య, ఏంటమ్మా? అదేరా, నువ్వు సామాన్యుని చేసుకుంటానని చెప్పింది మేం చెవులారా విని మనసారా నిన్ను మెచ్చుకున్నా కూడా అది నిజంగా జరిగిందా అన్న భ్రమ మొదలే భయపెడుతుందిరా. మీకే అలా అనిపిస్తుందా? అందరికీ అలానే ఉందా? ఆహా, మాకలా అనిపించడం లేదు. అది నిజమే. నిజమే కదా జయంతి అంటే. ఇప్పుడే కదా గ్రాండ్ మా కూడా సూర్య నేను పెళ్లి చేసుకుంటానన్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. నాన్న, నిన్ను కన్న తల్లిగా నేను చాలా గర్వపడుతున్నానురా. ఇక సామాన్యే నీ భార్య ఫిక్స్ అయిపో. ఇదిగో మీ పెళ్లి ఏర్పాట్లో ఉంటాను. నువ్వు మాత్రం మా ఆనందాన్ని దూరం చేయకే. ఎందుకు చేస్తాడంటే సూర్య ఏం చెప్పినా నిజమే చెప్తాడు. మీ అబ్బాయికి తను పోసిన ప్రాణానికి జీవం పోయడం మాత్రమే తెలుసు కదా సూర్య? చెప్పానా జయంతి అంటే? నేను చెప్పాను కదమ్మా, సూర్య ఇక నీవాడు అని. చెప్పారు జయంతి అంటే. సూర్యని చూస్తుంటే నాకొక విషయంలో చాలా బాధగా ఉంది. సమంతను ఎంత ఇష్టపడ్డాడో మనకు తెలుసు. అయినా సరే నన్ను పెళ్లి చేసుకుంటాననేంత వరకు వచ్చాడంటే ఎంత దూరం ఆలోచించుంటాడో. ఆ సమంత సూర్య మనసుని ఎంతగా విరిచేసుంటుంది, ఎంతగా బాధ పెట్టుంటుంది. తను అనుభవించిన పెయిన్ నాకు తెలుస్తుందంటే. నాకు తెలుసు ఏదో ఒకరోజు తన కోసమే జీవిస్తున్న నన్ను గుర్తిస్తాడని. కానీ అది ఇంత తొందరగా వస్తుందని అస్సలు అనుకోలేదు. వచ్చింది. ఐఎమ్ రియలీ హ్యాపీ, రియలీ వెరీ 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 హ్యాపీ. మరి ఫ్యూచర్ బాగుంటుంది సూర్య. మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం.
గడియకో రకంగా మారిపోయే దాని గురించి ఇక నీకొద్దు. దాని గురించి ఎప్పటి నుంచో నీకు చెప్తున్నాను. ఇప్పటికి నీకు అర్థమైంది. నిజమే. విన్నావా సామాన్య? నా కొడుకు పూర్తిగా మారిపోయాడు. ఇక పైన ఇలాగే ఉంటాడు. ఉంటావు కదరా? ఇక వెళ్దామా సామాన్య? హా, పదండి ఆంటీ. థ్యాంక్స్ రా. పద. సూర్య, సూర్య, నాన్న సూర్య, ఏంట్రా నువ్వు చేసిన పని? నువ్వేనా ఆ మాట అంది? అవ్వా, సామాన్యం నువ్వు పెళ్లి చేసుకుంటానంటవేంట్రా? నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నమ్మక్కర్లేదు పెద్దమ్మ. నటించడం శ్యామ్కే కాదు, నాకు తెలుసు. నటించడం ఏంటి? మరి నా మీద శ్యామ్ చూపించే కోపం, ద్వేషం అన్నీ నిజమని అందరూ అనుకుంటున్నారు. కానీ నాకు తెలుసు శ్యామ్ ఏంటో. నేను ఆ మాట అనటం కోసమే తను నటించిందని నాకు క్లియర్గా తెలుసు. అందుకే పెద్దమ్మ, తనతో పోటీపడి నేను నటించా. తన్ని నమ్మించా, అందరినీ నమ్మేటట్టు చేశా. ఆ, అమ్మ సూర్య, నువ్వు తక్కువైనవాడు కాదు రోయ్. మరేం చేయను పెద్దమ్మ. అంతా బానే ఉంది కానీ ఇందులో ఓ ప్రమాదం ఉందిరా. మీ నానమ్మ ముందు సామాన్యం చేసుకుంటానని మాటిచ్చావు. మీ నానమ్మ పట్టుబడితే నువ్వు చేయగలిగిందేమీ ఉండదు. అంతవరకు వెళ్ళదు పెద్దమ్మ. త్వరలోనే ఈ ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ పెడతాను. నా నిర్ణయం వల్ల శ్యామ్కి ఎలాంటి అన్యాయమూ జరగదు. శ్యామ్ ఎప్పటికీ నాదే. తను నటిస్తున్న వరకే నేను నటిస్తాను. అయితే శ్యాము వీణి చేసుకుంటే సామాన్యుని ఎంచగ్గా చంద్రకిచ్చి చేయొచ్చు. అయితే సామాన్యం చేసుకుంటానంటే నిజం కాదు కదా? చెప్పిన మాటలే అబద్ధం అయినప్పుడు అది నిజం ఎలా అవుతుంది పెద్దమ్మ? నిజమే నిజమే. సూర్య, ఇక ఈ విషయంలో నీకిష్టం వచ్చినట్టు రెచ్చిపో. నీకంటగా నేనుంటాను. థ్యాంక్స్ పెద్దమ్మ. సూర్య, సామాన్య నీది కాదు, శ్యామే నీది. ఎస్ పెద్దమ్మ, శ్యామే నాది. అమ్మయ్యా, సూర్యకు సామాన్య ఇష్టం లేదని తెలిసిపోయింది. ఇక సామాన్య మనసులో ఉన్న వీళ్ళని తీసేయాలి. ఈ సామాన్య మెళ్ళలోనే తాళి కడతాను. సామాన్యనే పెళ్లి చేసుకుంటాను. పంతులు గారిని పిలిపించి మా పెళ్లికి ముహూర్తాలు పెట్టించు. సూర్య, ఈ మాటలు వినడం కోసమే కదా నేను ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తుంది. ఇక ఏ శక్తి మనల్ని విడతీయలేదు. త్వరలోనే మనకి పెళ్ళైపోతుంది. అమ్మా, ఏదో ముఖ్యమైన పని ఉందని చెప్పి సామాన్య గదికి తీసుకెళ్తున్నావేంటి? ఏంటమ్మా దాని దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్తున్నావు? వాట్ ఇస్ ద మ్యాటర్? మీరు మిగిలారే అల్లుడు గారు, మీరు కూడా ఏదో పలకండి. ఎందుకు అత్తయ్య గారు ఇక్కడికి తీసుకొచ్చారు? సంపూర్ణం అయింది కదా, ఏంటో చెప్పు. మీకు శ్యామ్ అంటే ఇష్టమే కదా? ఇష్టమే. శ్యాము సూర్య ఒకడవడంలో మీకేం సమస్య లేదు కదా? లేదు. సూర్యాని సామాన్య పెళ్లి చేసుకోవచ్చా? అది వద్దు. మరందుకే తీసుకొచ్చాను. అయినా ఏం చెప్పావని అందుకే తీసుకొచ్చాను అంటున్నావు? సరే, విషయం ఏంటంటే ఇప్పుడు అది అమ్మా సామాన్యం అన్న మాట వింటుందా? వినమంటే ఎందుకు వింటుంది? నాగ్గా మాట్లాడి నరికేయడమే. యు మీన్ మర్డర్? ఏంట్రా అంటున్నా? అదే సామాన్యం చంపేస్తావా అని. చిచి, అవే మాటలరా. చెప్పులేసుకో, కళ్ళు కదుకో. అమ్మా,
దుష్టులు చావాలనుకోవడం తప్పేం కాదులే. అలా మాట్లాడకే. ఏంటి? ఏం లేదు కానీ ముందు పదండి, రండి. అమ్మా సామాన్య, అమ్మా సామాన్య, ఏమైంది రాజీ ఆంటీ? అమ్మా సామాన్య, నువ్వు చేస్తున్న త్యాగానికి నిన్ను అభినందించాలో, నీ జీవితాన్ని బుగ్గుపాలు చేసుకుంటున్నందుకు బాధపడాలో మాకు తెలియడం లేదమ్మా. అవును అవును, తెలియడం లేదు. అసలు మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? నీ విషయం గురించే అమ్మా. అది కాదు సామాన్య, మాకు తెలియక అడుగుతున్నాము. సూర్యాన్ని చూసుకోవడానికి వచ్చిన పెళ్లి కూతురు కన్నా నువ్వు చండాలంగా ఉన్నావా? రాజు ఆంటీ, అంటే నువ్వు చందమామలా ఉంటావు. అసలు ఆ అమ్మాయి నీ కాలి గోటికి కూడా సరిపోదు. సామాన్య విను. చెప్పండి ఆంటీ. నేను చెప్తాను. అలాంటి మొహమే అదొక సెకండ్ హ్యాండ్ అయ్యుండి సూర్యాని సెకండ్ హ్యాండ్ అని చేసుకుని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వద్దనుకున్నప్పుడు నీకేం తక్కువని కావాలనుకుంటున్నావు? నీ గ్లామర్కి మహేష్ బాబు లాంటోడు వస్తాడు. నీకెందుకు అర్థం కావట్లేదు? ప్రభాస్ చూసినా వెంట పడతాడు. అసలు ఇప్పుడు నీకు స్వయంవరం పెడితే రాజకుమారులు వరుస పెడతారు తెలుసా? అందరి కాళ్ళకు మొక్కినా అత్తవారింటికి వెళ్ళక తప్పదన్నట్టు పెళ్ళలాగూ చేసుకుంటావు. ఆ చేసుకునేదేదో నీకు తగిన వాడిని చేసుకోవచ్చు కదమ్మా. నాకు తగినవాడు సూర్యాని రాజు ఆంటీ. అమ్మా సామాన్య, సూర్యుడు బగబగా మండిపోతాడమ్మా. చంద్రుడైతే చల్లగా ఉంటాడు. రాజు ఆంటీ, రాజు ఆంటీ, ఏమైంది మీకు? నాకేం కాలేదమ్మా. నీకున్న అందానికి చంద్ర లాంటి కుర్రాడొస్తాడు. వీళ్ళంటి అందం, వీడంత ఎత్తు, వీడు చదివిన చదువు, వీడిలాంటాడేంటి? నువ్వు కోరుకోవాలే కాని వీడే వస్తాడనుకో. వాట్? అంటే ఇలాంటాడు వస్తాడు అంటున్నాను. ఏమ్మా, వీడు బాగోడా? చెప్పు, బాగోడా అని. బానే ఉంటాడు. నిన్ను చేసుకోవడానికి వీడికి అన్ని అర్హతలు ఉన్నాయా? ఉండొచ్చు. వీడే రాగాలేంది, బయట రాడా ఏంటి? ఆంటీ ప్లీజ్. కంగారెళ్ళే సామాన్య, బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. మాకైతే పోయిపోయి ఆ రెండో పెళ్ళాన్ని చేసుకోవటం అస్సలు ఇష్టం లేదు. నాకిష్టం. నాకు సూర్య అంటేనే ఇష్టం. ఇది ఎన్ని చెప్పినా మారదే. కర్మ కర్మ. అమ్మా సామాన్య, ఒక్కసారి ఆలోచించమ్మా. సరే సరే, ఇక వెళ్ళండి. మంచిది, పదండ్రా. బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటుందంట. అమ్మా సామాన్య, సూర్యుడు వేడిగా ఉంటాడు, చంద్రుడైతే చల్లగా ఉంటాడు. సరే, మీరు బయలుదేరండి. అలాగేమ్మా, బాగా ఆలోచించుకో. పదండ్రా. ముందు నువ్వు పద పద. ఆలోచించుకోమ్మా. ఏంటి రోజు రాజు ఏంటి కొత్త కొత్తగా మాట్లాడుతుంది? సమంతతో చేతులు కలిపిందా ఏంటి? తొక్కలే. ఎవరితో కలిస్తే నాకెందుకు? ఎన్ని చెప్పినా నా నిర్ణయం మాత్రం మారదు. సూర్య ఈజ్ మైన్. అమ్మా, ఏంట్రా? అసలు మమ్మల్ని సామాన్య దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళావు? ఎందుకేంట్రా? సామాన్యకు సూర్యను దూరం చేయడానికి.
శ్యామును సూర్యకి దగ్గర చేయడానికి. ఆ నువ్వు తీసుకెళ్ళింది ఫ్రెండ్ని అన్నయ్య దగ్గరికి చేసినట్టు లేదు, నన్ను సామాన్యం దగ్గర చేయడానికి తీసుకెళ్ళినట్టు ఉంది. మరే పిచ్చోడా, ఉన్న పళంగా సామాన్య మనసు మారాలంటే తన దృష్టిని మరోవైపు తిప్పాలి. అందుకే నిన్ను వాడాను. అయినా శ్యామ్ జీవితం నిలబెట్టడం కోసం సామాన్యం చేసుకోవడం తప్పేంట్రా? ఆ? నేనా సామాన్యం చేసుకోవాలా? చిచి. ఏ నోర్మై, చీచి అంటే చీచి. నిన్ను ఇప్పటికిప్పుడు చేసుకోమన్నారా ఏంటి? అవకాశం వచ్చి అంతకు మించి గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పుడు చేసుకోవాలి. త్యాగం చెయ్యాలరా, మనం పుట్టిందే త్యాగం చేయడానికి. అంత లేదు, అదంటేనే నాకు చిరాకు. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకమ్మా. ఒరేయ్ చంద్ర, ఒరేయ్, అంత తేలిగ్గా వదులుతానా? చిరాకులు పరాకులు పోగొడతా, ఇద్దరిని కలుపుతా. ఆ మేడం, ఎక్కడున్నావు పూజ? మీరు చెప్పిన చోటే ఉన్నాను మేడం. ఓకే, ఆన్ ది వేలో ఉన్నాను. 5 minutesలో అక్కడ ఉంటాను. ఓకే మేడం. ఓకే, బాయ్ పూజ. హాయ్ పూజ. హాయ్ పూజ, ఏం చేస్తున్నావమ్మా ఇక్కడ? ఏం లేదు సార్. ఏమీ లేకపోతే సమంత నీకోసం ఎందుకు వస్తుంది? నువ్వెందుకు తన కోసం ఇక్కడ వెయిట్ చేస్తావు? మేమంటే భయం పోయిందా? మాకు వెన్నుపోటు పొడిచి పార్టీ మారడానికి సిద్ధపడిపోయావు. సార్ అదేం లేదు. నీ మనసులో ఏముందో నాకు తెలిసిపోయింది పూజమ్మా. మేమే అమాయకంగా మొహాలు పెట్టి అన్నీ చేస్తున్నామని మేము అనుకుంటుంటే మాకంటే నువ్వు చాలా ముదురులా ఉన్నావే. మాకే ధమ్కి ఇస్తున్నావు. సర్లే, నీతో ఇప్పుడు డిస్కషన్ ఎందుకని ముందు పెన్ డ్రైవ్ ఇచ్చేసాయి. పెన్ డ్రైవ్ నా దగ్గర లేదు సార్, ఇంట్లో ఉంది. నీ ఒంట్లో ఉన్న ప్రాణం నీకు కావాలని లేదా పూజ? నా దగ్గర ట్రిక్స్ ప్లే చేస్తున్నావు. నువ్వు భూమి మీద సేఫ్గా ఉండాలనుకుంటే మారం చేయకుండా పెన్ డ్రైవ్ ఇచ్చేయి. లేదు భూమిలోకి పోతాననుకుంటే నువ్వు అనుకున్నట్టే చెయ్యి. నేను మాత్రం నేను చేయాల్సిందే చేస్తా. నన్ను చంపకండి సార్, పెన్ డ్రైవ్ నా దగ్గరే ఉంది, మీకు ఇచ్చేస్తాను. గుడ్, ఇచ్చేయి. తీ పెన్ డ్రైవ్ తీ. గివ్ 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 గివ్. Give me, give me, give me, give me. ఇచ్చేయి. Give. Hey! నిన్ను వదలను, చంపేస్తాను. నేను చచ్చినా పర్లేదు, ఈ సాక్ష్యాన్ని మాత్రం సమంత మేడంకి ఇవ్వకుండా ఊరుకోను. ఎలా ఇస్తావో నేను చూస్తా. ఆగు. చర పలుకులు తీ, బిర 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 బురకలు వెయ్యి, చర 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 చర. దడ 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 దడలాడే ఎదసడి డమరుకమై, వడి 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 దూకే పదగతి తాండవమై, పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై, ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై. పలుకులు తీ,
పిర చర 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 చర